కోర్టును తప్పుదోవ పట్టించారు, షరతులను ఉల్లంఘించారు. ఇక విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వద్దు, ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు, జగన్ అసలు ఫోనే వాడరు, గతంలోని వ్యక్తిగత సిబ్బంది నెంబర్లు ఇచ్చారు. మాజీ సీఎం తరపు న్యాయవాదులు వెల్లడి, అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు న్యాయస్థానం విధించే షరతులను ఉల్లంఘించారని సిబిఐ పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారతీకి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తునికి ఆదేశించండి, లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక్ హత్యపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్, దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లేదంటే తండ్రిని కోల్పోయి నాకు మరింత అన్యాయం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరపాలి, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి, వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హై స్పీడ్ ఏపీ అంటూ నిర్మాణ అంచనా 5.42 లక్షల కోట్లు, గంటకు 350 కిలోమీటర్ల వేగం. ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్ బెంగళూరు 605 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై 760 కిలోమీటర్లు. హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీశైలం జిల్లాల గుండా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ వెళ్ళబోతుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్ నిర్మాణం జరగబోతుంది అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే సుంకాలు 16% లోపే, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుద్దశలో చర్చలు, జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న, సోయా దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకారం. ఈ నెలాఖరులోని ప్రకటన వెలువడే అవకాశం. కేంద్ర అధికార వర్గాలను ఉటంకిస్తూ మింటి కథనం. అమెరికా శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు. మోడీకి ట్రంప్ ఫోన్, భారతీయులకు శుభాకాంక్షలు. రష్యా చమురు కొనుగోలు భారత్ తగ్గిస్తుందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒకటి దాచేసింది ఏంటంటే, దాన్ని తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి పాయింట్ని తోసిపుచ్చారనమాట. అయితే భీమవరం డిఎస్పీకి మంచి